సో మెకానికల్ బ్యాక్ పెయిన్ కి లేదంటే డిస్క్ రిలేటెడ్ ఉన్న బ్యాక్ పెయిన్ కి తేడా ఏంటి? సో మెకానికల్ పెయిన్ అంటే ఏంటి అంటే మనం పని ఎక్కువ చేయడం వల్ల లేదంటే మన వర్క్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అండి. సో ఇది చాలా రకాలు ఉంటాయి. అంటే మనం ఎక్కువ డెస్క్ జాబ్ చేయడం వల్ల లేదంటే అధిక బరువులు ఎత్తడం వల్ల లేదంటే రోజు జర్నీస్ ఎక్కువ చేయడం వల్ల వచ్చే నడుము నొప్పి అనమాట. సో ఇది ఎలా వస్తుంది అంటే జనరల్ గా మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవ్వడం వల్ల రావచ్చు, సాఫ్ట్ టిష్యూ ఎఫెక్ట్ అవ్వడం వల్ల రావచ్చు, లెగమెంట్స్ ఏదైనా ఇబ్బంది ఉండడం వల్ల కూడా రావచ్చు. సో ఇది టెంపరరీ వరకే ఉంటుందండి. అంటే కొన్ని రోజులు లేదా కొన్ని నెలల వరకు ఉంటుంది. సో అది కొన్ని క్రీమ్స్ కానివ్వండి, కొన్ని జెల్స్ కానివ్వండి, కొన్ని టాబ్లెట్స్ కానీ, కొన్ని ఎక్సర్సైజెస్ స్ట్రెచెస్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అది ఓన్లీ నడుము మాత్రం, అంటే నడుము దగ్గర ఇబ్బంది ఉంటే నడుము దగ్గర మాత్రమే ఉంటుంది. సో ఇది మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. సో డిస్క్ రిలేటెడ్ ఉన్న బ్యాక్ పెయిన్ అంటే ఏంటి అంటే డిస్క్ ప్రాబ్లం అనేది డిస్క్ బల్జ్ అయ్యి ఏదైతే నర్వ్ అక్కడ ఉంటుందో అది సయాటిక్ నర్వ్ మోస్ట్ కామన్ గా అంటాం కదా, ఆ నర్వ్ కంప్రెషన్ జరగడం వల్ల కాళ్ళు తిమ్మిర్లు ఉండటం, కాళ్ళు మొత్తం లాగినట్టు ఉండడం, నడుము నొప్పితో పాటు ఇదంతా కాలు చాలు ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇది సడన్ గా వచ్చింది కాదు. ఇది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న చిన్న ప్రాబ్లం అనమాట. సో ఇది రెండింటికి ఇది తేడా అండి. కానీ మెకానికల్ బ్యాక్ పెయిన్ కూడా డిస్క్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే రోజు అదే పనిగా రిపీట్ చేయడం వల్ల స్పైన్ అనేది స్ట్రెస్ గురవుతుంది. సో వర్టిబ్రాస్ మధ్యలో ఉన్న డిస్క్ మీద ప్రెషర్ పడడం వల్ల అది కూడా డిస్క్ రిలేటెడ్ గా బ్యాక్ పెయిన్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముందుగా మీరు ఏ టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు, దానికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది బెస్ట్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాతే మీరు దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎర్లీ స్టేజ్ లోనే రికవర్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. థ్యాంక్ యూ.